నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మండలంలోని ఆలూర్, డేగాం, మంతని గ్రామాలలో అక్రమంగా కొనసాగుతున్న ఇటుక బట్టీలను పరిశీలించి శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులకు విముక్తి చేసిన జిల్లా న్యాయమూర్తి భరతలక్ష్మి. ఆర్మూర్ పట్టణంలో లెదర్ పార్కును పరిశీలించి సుందరయ్య కాలనీలో సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పెర్కిట్లో ఆదివాసీ నాయక్ బోర్డు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించిన అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్. మేరు సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, విద్యార్థులను సన్మానించిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీలోని లెదర్ పార్కును ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని సుందరయ్య కాలనీలో గల లెదర్ పార్కును పరిశీలించి లెదర్ పార్క్ కోసం ఏర్పాటు చేసిన స్థలాన్ని సైతం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు లెదర్ పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పి పబ్బం గడుపుకున్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో ముందుకు సాగుతుందని అన్నారు. లెదర్ పార్క్ ఏర్పాటు వల్ల వేల కుటుంబాలలో ఉద్యోగ అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉండేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి లెదర్ పార్కు ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైతే లెదర్ పార్క్ లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో 28 ఎకరాల ల్యాండ్ బ్యాంకుతో ఏర్పడ్డది. 25 సంవత్సరాల నుంచి ఒక పరిశ్రమ గురించి వరకు ఏర్పాటు కాలేదు. ఎక్కడ అవరోధం ఉన్నది. ఎందరో యువకులకు, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు ఇండస్ట్రీస్ గురించి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆలోచించి ఒక ఇండస్ట్రియల్ని పార్క్ను ఓపెన్ చేయడం. కానీ 25 సంవత్సరాల నుంచి ఉపయోగంలో లేదు. కొంత ఈ ల్యాండ్ బ్యాంకు, ఈ భూమిని కొందరు కబ్జాకోరులు, కొందరు దళారులు ఆక్రమించడం జరుగుతుంది. ఇది కోట్ల విలువైన భూమి. ఇది ఏ వర్గాలకైతే దళిత బిడ్డలకు అండ్ ఈ లెదర్ ఇండస్ట్రీ ఆధారపడ్డ బిడ్డలకు అలాట్ చేయడం కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండడానికి ఈరోజు కలెక్టర్ గారు మేమందరం సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైతే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో, ఈ లెదర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారో, మిగతా దళిత బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే మారిన కాలానికి అనుగుణంగా లెదర్తో పాటు మిగతా ఇండస్ట్రీస్ కూడా అవకాశం ఇవ్వాలా, ప్రభుత్వాన్ని ఒప్పించండి అని చెప్పారు. దాని ప్రకారమే గౌరవనీయ ప్రభుత్వ పెద్దలని, మంత్రులను కలిసి దీన్ని ఏ రకంగా దీన్ని ఇండస్ట్రీస్ పెట్టి ఇక్కడ నిరుద్యోగతకు వేలాది ఉద్యోగాలు వచ్చినట్టు ప్రయత్నం. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఆర్మూర్, ఆలూర్ మండలాల్లోని దేగా, మగ్గిడి గ్రామాల్లో గల ఇటుక బట్టీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి, ఆర్మూర్ సీనియర్ న్యాయవాది శ్రీదేవి అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టి ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కార్మికులకు విముక్తి కల్పించారు. లీగల్ సర్వీసెస్ అథారిటీలో వచ్చిన ఫిర్యాదు మేరకు దేగా, మగ్గిడి గ్రామాలలో ఇటుక బట్టీలను జిల్లా న్యాయమూర్తి భరతలక్ష్మి, ఆర్మూర్ న్యాయమూర్తి శ్రీదేవి లేబర్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇటుక బట్టీల కార్మికులతో మాట్లాడి వారి దీనస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే చాలించి కార్మికులను అక్కడి నుండి వాహనాల్లో ఆర్మూర్ క్షత్రియ ఫంక్షన్ హాల్కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి భరతలక్ష్మి మాట్లాడుతూ తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కార్మికులతో చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో చెప్పారని, ఇటుక బట్టి కార్మికులకు కనీస వసతులు కల్పించడం లేదని, కనీస వేతనాలు చెల్లించడం లేదని, అదేవిధంగా కార్మికులను శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. లేబర్ చట్టాలను పాటించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇటుక బట్టి నుండి పారిపోయిన వ్యక్తి హైదరాబాద్ లీగల్ సర్వీస్ అథారిటీలో సంప్రదించారని, ఆయన ఫిర్యాదు మేరకు ఇటుక బట్టీలను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. లేబర్ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవటం, కనీస వసతులు కల్పించకపోవటం స్పష్టంగా కనబడిందని చెప్పారు. 1000 మందికి పైగా ఇటుకబట్టి కార్మికులను రెస్క్యూ చేసి షెల్టర్ కల్పించి వివిధ ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. వారిని సొంత గ్రామాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. లేబర్ చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్న ఇటుకబట్టి యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని సీజ్ చేయవలసిందిగా ఎంఆర్ఓ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ ఓనర్స్ నుంచి డబ్బులు ఇప్పిస్తాం. ఈ ఆలోచించుకోకండి. మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో ముందుకు రండి. మీకు రావాల్సిన డబ్బులన్నీ ఇప్పిస్తాము. మీరు భయపడితే ఇక్కడే ఉంటారు. ఇంకా మీకు దిక్కు ఎవరు రారు. మీరు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మీరు రండి.
మీ ఊర్లోకి వెళ్ళండి. మీ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ మీ ఊర్లలో ఉండుంటారు. మీరు ఇక్కడ మగ్గిపోయి మీ జీవితాలు ఇక్కడే ఖతం చేసుకోకండి. మీ ముఖాలు చూస్తేనే తెలుస్తుంది మీరందరూ చాలా భయంలో ఉండి ఇక్కడ పని చేస్తున్నారు, రూపాయికి 2 రూపాయలకి అని. మీకు అంత కర్మేం పట్టలేదు. మీరు ఎక్కడ పని చేసుకున్నా మీ కూలి డబ్బులు మీకు దొరుకుతాయి. మీ డబ్బులు, మీ వస్తువులు, మీ బట్టలు, మీ డాక్యుమెంట్స్ ఏమున్నా కానీ మేము తెప్పిస్తాము. మీరు బయటికి రావాల్సిన వాళ్ళు రావచ్చు. ఇదంతా ఇట్లా జరగదు అనేసి అందరూ భయపడి ఆయన ఏమంటే అదే మాట. ఆయన మాటే మనకి లిమిట్స్ మాట్లాడాలంటే ఆడాచుడు, మగాచుడు, పెట్టాచుడు చెప్పలేదు. ఎన్ని క్యాంపులు ఉన్నాయి? ఇక్కడ 2 క్యాంపులు సార్. ఎవరెవరు ఓనర్లు ఎవరు? తిరుపతి రెడ్డి ఒకటి, కిరణ్ రెడ్డి ఒకటి సార్. ఆయన కొడుకు పేరు వచ్చి తిరుపతి కొడుకు పేరు వచ్చి అర్జున మల్లికార్జున. 3 సార్ మెయింటైన్ చేస్తాం. వాళ్ళేనా మీకు ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా చూడాలి సార్? ఏమి ఇస్తే ₹1 ఇస్తాడు మాదే లెక్క, ₹1 ఇస్తాడు మా లెక్క. మాకు జీతాలు కూడా నెలకు జీతాలు ఇచ్చారా? అంత లేదు సార్. చిలుపు రాసి సీట్ రాయిస్తారు. 10,000 రాయికి వస్తే ఒక 500, 600 వస్తాయి. సీట్ రాస్తారు చేతులు. కష్టమని అడిగినామంటే లేదు. ఎందుకో ఏమి నీకు డబ్బు, బట్టలు కావాలా నేను తెస్తాను, గుడ్లు కావాలి నేను తెస్తాను, నీ గొల్లు బాగాలేదా డాక్టర్ రప్పిస్తాను అని తెస్తాను. అక్కడ నుంచి అడిగినామంటే అక్కడ మనకు తెలియకుండా పోయినామంటే ఊళ్ళో ఫోన్ చేసి చెప్పారంటే పట్టుకొచ్చేసి వాళ్ళు పట్టేస్తారు. కొడతాడు రావబడతాడు. అందువల్ల ఎవరు ఎవరు కంప్లీట్ చేసాను సార్? నేను స్టేట్గా హైకోర్టు పోయినా సార్. హైకోర్టు పోయేసి మా బాధ తెలిసి ఇక్కడ జరిగేదంతా ఇచ్చినాను సార్. ఆయన చూశాడు. చూసి మాటలు చెప్తాను, వీడియో కూడా చెప్తాను. అయితే అక్కడ నమ్మి నీకు చెప్పలేకుంటే నేను భయపడి వచ్చాను సార్. అయితే ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకాలని నాకు ధైర్యం కాదు. ఇక్కడ వచ్చి నీకు 10 మంది ఉన్నాం కనుక నాకు నమ్మకం వచ్చింది సార్. నేను చెప్తున్నాను సార్. ఎక్కడికి పోతే నేను చెప్తాను. నా గురించి వచ్చి ఒక 100 మంది, ఒక 1000 మంది బతికితే నాకు సొంతం పోతాను. నేను చచ్చిపోతాను సార్. నేను 3 క్యాంపులో కలిసి ఎంతమంది ఉన్నారు? 3 క్యాంపులో కలిసి 1000 మంది దాకా పిల్లలతో కలిపి. పిల్లలతో పని చేపిస్తాడా? పిల్లలతో 13 సంవత్సరాలు అందరూ పని చేపిస్తారు సార్. 13 సంవత్సరాలు కింద ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటే పట్టించుకోవాలి. వచ్చి పండుకోవాలా. పండుకోకపోతే మేస్త్రం కొడతాది, కొట్టి లాక్కు వస్తుంది. ఎందుకు పడుకోలేదు అంటాడు. మనం ఏమైనా చెప్తే సమాధానం మనం మీకు ఇప్పుడు ఏం న్యాయం కావాలి? మాకు న్యాయం లేదు అసలు. మా పిల్లలు అందరూ నెమ్మదిగా ఒక ముద్ద తింటాను, సంతోషంగా తినాలి. ఒక పుడిగుడు తింటాను, సంతోషంగా మా బిడ్డలు సుమందరంగా బతికి ఓలు 4 చదువులు చదువుకొని ఓలు మీద పోయినట్టు అవిను మన బిడ్డలన్నా బాగుండాలా అనేసి మిమ్మల్ని మాత్రం కోరుకుంటాను. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కెట్ శివార్లో గల భీమన్న కళ్యాణ మండపంలో జిల్లా ఆదివాసీ నాయక్పూడ్ ఉద్యోగుల సేవా సంఘం, జిల్లా ఆదివాసీ నాయక్పూడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో నాయక్పూడ్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ, ఎల్ఎల్బీ చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సుమారు 100 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించి నగదు బహుమతులను, మెమోంటోలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు. ముఖ్య అతిథులు జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్డీఏ పీడీ సాయన్న, హైకోర్టు న్యాయవాది ప్రశాంత్, ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు గాండ్ల రామచందర్లు మాట్లాడుతూ నాయక్పూడ్ విద్యార్థులు సైతం మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, అన్ని రంగాల్లో నాయక్పూడ్ విద్యార్థులు రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయక్పూడ్ సంఘం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేవలం ఒక విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం. రాష్ట్ర నాయకత్వం కూడా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వారు సవివరంగా వివరిస్తారు. కాబట్టి మీ అందరికీ కూడా నోట్బుక్స్ ఇచ్చినారు. కాబట్టి అది మన ఫ్యూచర్లో ప్రతి అడుగడుగున ఆ అంశాలు మనకు చాలా దోహదపడతాయి. అవందరూ కూడా శ్రద్ధగా అందరూ నోట్ చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. వాళ్ళు చదువుకుంటే వారు ఒక వృక్షంలాగా ఎదిగి ఇంకా 10 మందికి దారి చూపుతారని చెప్పేసి సార్ అదే చెప్పేవారు. మన పిల్లల్ని ఎనీ టైం చదువు కోసం మనం ప్రోత్సహించాలి. వాళ్ళ పిల్లలు సెల్ ఫోన్ పట్టుకుంటే అరే సెల్ ఫోన్తో ఆడుతున్నామని కాకుండా ఆ సెల్ ఫోన్ ద్వారా ఏది మంచిగా చేస్తే బాగుంటుందో దాంట్లో కొత్త అంశాలు తెలుసుకొని దాంట్లో సెర్చ్ చేసి ఆ అంశాలను తెలుసుకొని బాగుపడాలని చెప్పి వాళ్ళకు నిర్దేశించాలి. మనం ఏ కోర్సుని అయితే మనం ఎన్నుకుంటున్నామో ఆ కోర్సు పైన మనకు ఒక ఎఫెక్షన్ అనేది ఉండాలి. మనం చదివేటప్పుడు బలవంతంగా డాడీ తిడతాడనో, మమ్మీ తిడతాదనో, కొడతాదనో అని చెప్పేసి ఇలా చేస్తుంది. ఎప్పుడు కూడా మమ్మీ తిడతాదనో, డాడీ తిడతాడనో కాదు, ఆ సబ్జెక్టు మీద ఒక ఎఫెక్షన్ ఎట్టుంది. ఒకటి ఏమవుతుంది, అది చదువుకుంటే ఒక ప్యాషన్ ఉండాలి. మనకు ఒక ప్యాషన్ ఉండాలి. ఎంపీసీ ఉన్నారనుకోవాలి, మీరు అనుకోవాలి మ్యాథమెటిక్స్ అయితే క్లీన్ అనుకోవాలి, మ్యాథమెటిక్స్ అయితే కింగ్ అనుకోవాలి. అంతే. ఏదైనా ఎక్కువ ఎగ్జామ్ రాయకపోతే కొన్ని 100 మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్లో కనిపిస్తారు. మనం వాళ్ళని చూడడానికి చాలామంది భయపడిపోతారు. ఒక 8,000 మంది రాస్తారు, ఇందులో నుంచి మనకు వస్తుంది అని మనకు అనిపిస్తుంది.
ఎన్ని వేల మందిలో రాసినా మనకు కావాల్సింది ఒకటే సీట్, అది గుర్తుపెట్టుకోవాలి. మనకు కావాల్సింది ఒకే ఒక సీట్. కాబట్టి ఆ ఒక్క సీట్ నాకు వస్తుంది రాయాలి. ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ చదువుతారో కింద ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉంటాయి. బట్ క్వశ్చన్ చదవగానే కింద ఏబిసిడి ఆప్షన్ చూడొద్దు, ఎప్పుడు కూడా చూడకుండా ఏం చేయాలి, క్వశ్చన్ చదివిన తర్వాత మైండ్లో దానికి ఆన్సర్ ఏంటనే మనం ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత మన మైండ్లో ఏదైతే ఫ్లాష్ అవుతుందో దాన్ని కింద ఏబిసిడీలో చూడాలి. ఆ ఏబిసిడి 4 ఏదైతే మనకు ఫ్లాష్ అయిందో అది 100% కరెక్ట్ ఉంటుంది ఆన్సర్. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో మేవా ఆధ్వర్యంలో మేరు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ఎస్సి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను చైర్మన్ మేరు సంఘం సభ్యులు మేవా సభ్యులు ఘనంగా సన్మానించి పురస్కారాలు అందజేశారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాషితా సుందర్, డాక్టర్ రామగిరి భాను, మేవా అధ్యక్షులు కిషన్, మేరు సంఘం అధ్యక్షులు రవినాథ్, కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కార్యదర్శి నారాయణ, గిరిరాజ్, ప్రవీణ్ రాజ్, వినోద్, బసంత్, మేవా కార్యవర్గ సభ్యులు, మేరు కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం చూస్తాం సమాజంలో పాల్గొనే చాలా ఉన్నాయి. ఈ స్టేజ్ నుంచి అందరికీ తెలియాలి. ఎందుకంటే మనం సమాజంలో ఏం జరుగుతుంది అనేది వీళ్ళందరికీ అవగాహన ఉండాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల కిందటి వరకు అంటే భాషల స్కూల్ కానీ ఫ్యూచర్ స్కూల్ కానీ సుందరయ్య కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గల్లీలో తిరుగుతూ అక్కడ నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీ వాసులు కాలనీలో ఉన్న సమస్యలను వినతి పత్రం ద్వారా ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే మున్సిపల్ ప్రత్యేక నిధుల ద్వారా రోడ్లు మరియు నీటి మౌలిక వసతులను కాలనీ వాసులకు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆర్మూర్ మున్సిపల్ అధికారులకు సైతం సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. రాకేష్ రెడ్డి వెంట కాలనీ వాసులు, బీజేపీ నేతలు ఉన్నారు. సుందరయ్య కాలనీ రకరకాల పేదలు వేసుకున్న కొన్ని ప్రాంతాలను సందర్శించడం జరిగింది. తాగునీరు గురించి, కరెంటు గురించి రకరకాల 2 సంవత్సరాల తరబడి కొన్ని సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి సబ్ కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ గారు, ప్రభుత్వ అధికారులు అందరం కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలను కూడా నోటు చేయడం జరిగింది. అధికారులు వాళ్ళకి ఏమేమైతే సమస్యలు ఎంతవరకు స్పందించగలుగుతారు, ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతారు, వాళ్ళ లిమిట్స్ ప్రకారం ఆదేశించడం జరిగింది. పరిష్కరించుకొని ఏదైనా సమస్యలు ఎక్కడ కూడా పెండింగ్ ఉండదు. ఇక్కడనే కాదు, ఆర్మూర్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఎక్కడ కూడా పేదలు ఇబ్బంది పడే అవసరం లేదు. మీకు కావాల్సిన కనీస వసతులు, కనీస సౌకర్యాల గురించి ఈరోజు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏమైతే తక్షణ అవసరాలు ఉన్నాయి, కనీస అవసరాలు ఉన్నాయో తీర్చమని చెప్పడం జరిగింది. అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ జన్మదినం సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను శాల్వాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పద్మయ్య, ఈసీ మెంబర్ చేతన్, సీనియర్ జర్నలిస్టులు రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, జనగౌడ్, దేశెట్టి సునీల్, సుదర్శన్, క్రాంతి, రాజేష్, హరికృష్ణ, కేతన్, ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు సురేష్, రాంప్రసాద్, జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. రావడం నాకెంతో సంతోషం. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్ 5 పోలీస్ స్టేషన్ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్కు చేరుకున్న కమిషనర్కి పోలీస్ అధికారులు, సిబ్బంది గౌరవ వందనం అందించగా ఆయన వందనాన్ని స్వీకరించి అనంతరం స్టేషన్లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా స్టేషన్లో సిబ్బందికి అందుబాటులో ఉన్న కిట్ ఆర్టికల్స్, భద్రతా పరికరాలు, ఆయుధాల నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి గౌరవంతో స్వాగతించి వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. తదుపరి పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన కమిషనర్ కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీ షీటర్లు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కామ్రేడ్ సుందరయ్య స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ అన్నారు. సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీలో పుచ్చాలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా తన సొంత కుటుంబంలోనే పోరాటాన్ని కొనసాగించారని, ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ సుందరరామిరెడ్డి తన పేరును మార్చుకొని సుందరయ్యగా ప్రజా సంస్థ కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా పార్లమెంటుకు సైకిల్పై వెళ్లి జవహర్లాల్ నెహ్రూ దేశ పరిస్థితిపై సమగ్రంగా చర్చించారని అన్నారు. నేటి పాలకులు కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను విభజించి ప్రజల మధ్య మతోన్మాదం రెచ్చగొడుతూ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. సొంత ఆస్తిని మొత్తాన్ని పార్టీ కోసం, ప్రజల కోసం అంకితం చేసిన మహామేధావి సుందరయ్య అని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ముందుకు వెళ్తామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు భూమన్న, సాయులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. పార్లమెంటుకు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి కూడా మరి కార్లు ఈరోజు మనం చూసిన ఈరోజు ఆర్మూర్కు ఎమ్మెల్యే వస్తే ఆయన వెనకాల కాన్వాయి ఎలా ఉందో అనేటటువంటిది. కానీ ఆనాడు మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా మరి సైకిల్ మీద తను పార్లమెంటుకి వెళ్ళి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రతిబింబించే విధంగా మరి ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ పేదలకి ఇంకా ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే పెన్షన్ రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు పాలకులు అనేక ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. కానీ వాటికి అమలు కోసం ప్రయత్నం అనేటటువంటి జరగట్లేదు. రేపు భవిష్యత్తులో పేదల పక్షాన నిలబడి ఏదైతే సుందరయ్య గారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం నిజంగా పేదలకి సమానత్వం వచ్చినప్పుడు అందరికీ ఈ దేశంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి కనీస సౌకర్యాలు ఏర్పడినప్పుడే ఆయన యొక్క ఆశయం నెరవేరినట్టు లెక్క. మరి ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు ఇచ్చినాయో ఆ హామీలన్నీ నెరవేర్చాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రత్యేకంగా అయితే ప్రతి పేదవాడికి జాగా ఉంటే మరి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. ఏదైతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కూడా కాలేదు. మరి ఏదైతే ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని చెప్పారు, అది కాలేదు. రాజీవ్ యువశక్తి కింద ప్రతి ఒక్క విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇచ్చి లోన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగేది ఒకటి ఏంటంటే ఒక బస్సు మాత్రము పూర్తిగా ఇంప్లిమెంట్ అయింది. ఏదైతే దాని ద్వారా మరి ఆటో డ్రైవర్ ఉపాధిని కోల్పోయారు, వారికి కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి జీవన వృత్తి ఇస్తా అని చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్ కాలనీలో కెనాల్ మీద బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో భూమి పూజ అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి శాస్త్రీనగర్ మరియు వడ్డెర కాలనీకి వెళ్లాలంటే నిజాం సాగర్ కెనాల్ పై నుండి వెళ్లాలని, గతంలో ఉన్న కెనాల్ సన్నగా ఉండటంతో రాకపోకలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న సంకల్పంతో నూతన నిర్మాణ పనులకు భూమి పూజ చేయటం జరిగిందని, త్వరితగతిన పనులు ప్రారంభించి ప్రజల సౌకర్యార్థం నిర్మాణ పనులు జరుగుతాయని చెప్పారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే సత్వర పరిష్కారం కోసం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీవాసులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఈ కంటి పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరమైన వారందరికీ ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నాము. అలా చేయించుకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నాము. కావున మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కంటితో బాధపడేటటువంటి వ్యక్తులందరూ మా సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దర్పల్లి మండలం హొన్నాజిపేట్ ముత్యాల చెరువు మరమ్మతులు, చెక్ డ్యాంలు తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యేను వారి నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ముత్యాల చెరువు గత 2025 వర్షాకాలంలో దెబ్బతినగా ఆ ప్రభావం మండలంలోని వాడి, హొన్నాజిపేట్ గ్రామ రైతుల మీద పడింది. దీంతో మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు విన్నవించారు. ఈ మేరకు మరమ్మతు పనులకు సంబంధించిన ప్రణాళికను మ్యాప్ పాయింట్ ద్వారా ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. అదేవిధంగా చెరువు రక్షణార్థం ప్రొటెక్షన్ వాల్ నిర్మాణంతో పాటు నియోజకవర్గంలోని చెక్ డ్యాంల అంశంపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల విడుదల తదితర అంశాలను గురించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగు చర్యల నిమిత్తం లేఖ రాశారు. నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాకాలం కంటే మునిపే పనులు పూర్తయ్యేలా అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలని సూచించారు. గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ రూపకల్పన కొరకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు అధికారిక పర్యటనకు బయలుదేరింది. సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, కమిటీ చైర్మన్ డాక్టర్ బిఎఫ్ వినోద్ కుమార్లు ఈ బృందానికి నాయకత్వం వహించారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20-21వ తేదీల్లో పర్యటించి గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేయనుంది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మందా భీమ్రెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసులతో పాటు మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, వాలంటీర్ కర్రీ పద్మారాణి, ప్రొఫెసర్లు జనుగురు శ్రీనివాస్, విజయ్ కొర్రా, ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మండలంలోని ఆలూర్, డేగాం, మంతని గ్రామాలలో అక్రమంగా కొనసాగుతున్న ఇటుక బట్టీలను పరిశీలించి శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులకు విముక్తి చేసిన జిల్లా న్యాయమూర్తి భరతలక్ష్మి. ఆర్మూర్ పట్టణంలో లెదర్ పార్కును పరిశీలించి సుందరయ్య కాలనీలో సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పెర్కిట్లో ఆదివాసీ నాయక్ పోడా ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించిన అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్. మేరు సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. విద్యార్థులను సన్మానించిన మున్సిపల్ చైర్పర్సన్ లహరి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.